నమస్కారం అండి అందరూ యూట్యూబ్ స్నేహితులకు. చిన్న ఒక ఇన్సిడెంట్ మాట్లాడదామని వచ్చా. సమ్మక్క సారక్కలో కోవా పెట్టి అమ్మడం వల్ల జిహాదీలు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అట్లా ఇట్లా అని పాపం ఆధార్ కార్డు ఉందా అని చెప్పి ఆ అబ్బాయికి చెమటలు పోయించారు. అది కాదండి, సమ్మక్క సారక్క అనేది చాలా పెద్ద పండగ. దాదాపు మన తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అటెండ్ అయ్యే పండగ. న్యూజిలాండ్ విదేశీయుని తీసుకొచ్చి డ్యాన్సులు చేయించిన ప్రభుత్వానికి తెలియదా ఎవరెవరిని అక్కడ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వకూడదు, ఆధార్ మ్యాండేటరీనా కాదా, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన మంత్రులు సీతక్క, సురేఖ గారు వీళ్ళందరూ దగ్గరుండే చూసుకుంటున్నారు. ఈ కమిషనర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, స్టాఫ్ అంతా ఉన్నారు. ఇంతమంది కలిస్తే కానీ ఆ పండగకు వచ్చే భక్తులని, ఆ క్రౌడ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అని అంచనా వేయకుండానే గవర్నమెంట్ చేసిందంటారా? కాదు కదా. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం టైప్లో ఓ చిన్న మనిషిని చెమటలు పట్టించి అక్కడ మైకు మీడియా రాగానే ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లు మేము మాట్లాడతామని ఒకసారి ఆ ప్లేస్లో ఉండి ఆలోచించాలి. ఎవరికన్నా ఏమన్నా అయితే వెంటనే ఆ డబ్బాలు ఆయన్ని పగలగొట్టి పిల్లలు తిని వామిటింగ్ ఏదన్నా ఆగరు. ఇప్పుడు అందరు పోయి తింటున్నారుగా, చాలామంది తింటున్నారు. ఇప్పుడు ఆ 11 రోజులు 10 రోజులు పాపం వారం రోజులు జాతరకి ఒక 1000 రూపాయలు 2000 మా అంటే 5000 సంపాదించుకునేవాడు కదా. పొట్టకూటి కోసం వచ్చిన వాడి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఎందుకు? ఇదే విలేకరిని నేను మంద్వీపేశ్వరి దగ్గర కూడా చూసా. ఏదో మ్యూట్ అయింది, వాయిస్ రాలేదని. మరి అది ఇంకా ఘోరం కదా, అది పెద్ద స్కామ్ కదా. ఆవిడ దేవుళ్ళనే బజార్లో పెట్టి వ్యాపారం చేస్తుంటే అది నిజమని మీరు ఎలా చెప్పారు? అప్పుడు నాకు ఇలా అనుభవం అయిందని చెప్పారు. మరి హిందువులే అట్లా చేస్తుంటే జిహాదీలు సెకండరీ, వాళ్ళతో కొట్లాడడం సెకండరీ. మన హిందువుల్లోనే మన హిందువుల పరువు తీసేవాళ్ళని మీరు ఎట్లా వదిలేస్తున్నారు అనేది నా క్వశ్చన్. మళ్ళీ ఖండించాలి కదా, ఎందుకంటే ఆవిడ అట్లా చేస్తుంది, అది ఎంత మటుకు నిజము ఏంటి అనేది ఖండించాలి. మరి అక్కడ ఎందుకు నోర్లు మెదపలేదు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ ఆఫీసర్స్ చాలా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, ఫ్రీజ్ అయిపోయిన చికెన్ని మటన్ని అప్పటికప్పుడు వండి పెడుతున్నారు తినకండి అని మొత్తము లాక్ చేస్తున్నారు వాటిని, రెస్టారెంట్లను వాటిని. వాళ్ళ దగ్గరికి ఏ కెమెరామెన్ వెళ్ళట్లేడే, ఎవరు వెళ్ళట్లేరు ఎందుకని? సరే, మీరు ఆ అబ్బాయిని అడగడము ప్రజల సురక్షితం కోసం ఆరోగ్యం పాడవుతుందేమో అని అడగడం ఒక ఎత్తు, ఓకే. కానీ సంతోష్ గారు అన్నట్టు ఇంకా మిగతా వాళ్ళు, రాజేష్ గారు కూడా ఇప్పుడు వెళ్ళారు, ఆయన సింగరు, అలాంటి వాళ్ళు అడిగినట్టు అంటే ఏమన్నా అయిందా? ఎవరన్నా తిని సఫర్ అయినరా? సఫర్ అయితే పక్క వాళ్ళు తిననియ్యరు. మనకంటే ఎక్కువ వాళ్ళ పిల్లల మీద ప్రేమ వాళ్ళకే ఉంటుంది. ఊర్లలో కూడా అమ్ముతున్నారు. ఒక మేడారంలోనే స్పెషల్గా అమ్మట్లేరు, ప్రతి ఊర్లో అమ్ముతున్నారు తినేవాళ్ళ దగ్గర. అవి తిని ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయినరా? సరే, నేను ఒప్పుకుంటా, ఒక డాక్టరు పాయిజన్ ఫుడ్స్కి చైనా నుంచి చదువుకొని వచ్చి ఇచ్చిండు అని ఉండొచ్చు. స్పృహ మన మీద మనకు స్పృహ ఉండడం ఎంత ముఖ్యమో. ఒక అడుగు వేసే ముందు కూడా ఎలాంటి వ్యాపారి ఆయన, ఎంతమంది తింటారు? ఇప్పుడు కొంతమంది తినరు, అమ్మినా కూడా రోడ్ సైడ్ ఫుడ్ తినరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు అట్లా పెట్టుకుంటారు. కొంతమంది చాలా ఎగువ మధ్య తరగతి వాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ తినరు. ఎంతమందిని చేయగలడు ఆయన? 10 రూపాయలు మన్ను పెట్టేవాడు కల్తీ చేస్తే వాడికి ఏమొస్తుంది? ఆ 10 రూపాయల్లో నీకు దానికే 750 పోతుంది, 250 మిగులుతుంది అన్నవాడు ఎందుకు చేస్తాడు? చిన్న లాజికల్ కూడా ఆలోచించాలి సార్ మీరు. బాలాజీ గారు, మీరు ఎందుకో నాకు నచ్చలేదు మీది. ఎందుకంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారేమో అని. వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే కదా. ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటికి పోతున్నారు, ఆయనకు మద్దతు ఇస్తున్నారు, తింటున్నారు. మరి మీరు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేరు? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దేనికోసం? టక ఆ రోజు ఏదో హైప్ రావడానికా, దేనికి పిఆర్పీలు పెంచుకోవడానికా, ఏం చేస్తున్నామనేది ఉండాలి సార్. ప్రజల్లో ఎప్పుడూ ఉండాలి. ఏదో ఒక చిన్న మనిషి మీద అంత పెద్ద బరువు వేస్తే కష్టం కదా. వాణి కాబట్టి మీరు చిన్న వ్యాపారస్తుడు కాబట్టి బెదిరించారు. అదే పెద్ద పెద్ద వ్యాపారులు ఉంటే వెళ్తారా? స్మగ్లర్స్ దగ్గరికి వెళ్తారా? దేశంలో ఎన్ని అరాచకాలు జరగట్లేవు, అన్ని అరాచకాలను అరికట్టగలరా? చెప్పండి. చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం మనం కూడా.
నేను హిందువునే. అందరూ జిహాదులు ఎందుకు అవుతారు సార్? ముస్లిమ్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మన హిందువుల్లో కూడా మంచి వాళ్ళు లేరు కొంతమంది. అంతేనా? ఈరోజు హిందుత్వం గురించి ఏదో కొత్తగా వచ్చినట్టు మతోన్మాదులు హిందువులు ఏం జరిగిందండి? కొన్నేళ్ల నుంచి ఏమైనా మనం చచ్చిపోయినామా? నిజాం కాలంలో అక్కన్న మాదన్నలు మంత్రులు ఉన్నారు, ఎందుకు ఇచ్చిండు ఆయన మంత్రి పదవులు వాళ్ళకి? చంపేయచ్చు కదా. హ్యుమానిటీ ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. తప్పు చేసేవాడు మనవాడైనా ఊరుకోవద్దు, మిగతా వాళ్ళైనా ఊరుకోవద్దు. కుల వివక్షను పెంచుకుంటూ పోతున్నారు. ఇంకోటి రిజర్వేషన్స్, మరి ఇవన్నీ కూడా వద్దనాలి కదా మనము. కులము వద్దు, కులాన్ని తీసేయండి, రిజర్వేషన్స్ తీసేయండి, ఎక్కువ తక్కువ తీసేయండి, అందరినీ సమానంగా చూడగలగండి. అది చేయండి సార్. అది చేసి భారతదేశం ప్రగతి పదంలో పోవడానికి సహాయం చేయండి మీ వంతు. అంతేగాని చిన్నగా ఒక సైకిల్ మీద బన్నులు అమ్ముకునే వాడి మీద మీ ప్రతాపం ఏంటండి? చిన్న చిన్న పిల్లల్ని సాదుకొని చాలా చిన్న మనిషి అబ్బాయి మీద ఎందుకు మీకు అంత ఇది? నాకేం అర్థం కాలే మరి మీది. ఒకసారి ఆలోచించండి, అందరు కూడా ఆలోచించండి. మీడియా రాగానే ఒళ్ళు పై తెలియకుండా టకాటక వాళ్ళు చెప్పంగానే మనం కూడా ఒక మనిషి మీద విరుచుకుపడ్డం ఎంత మటుకు కరెక్టు? నువ్వు కొనుక్కొని తినలే కదా, నువ్వు కొనుక్కొని తింటే నీకేమన్నా అయిందా? నీ పిల్లలకి ఏమన్నా అయిందా? ఆ మాట్లాడే వాళ్ళ గురించి కూడా, మైక్ తీసుకొని మాట్లాడుకునే వాళ్ళ గురించి కూడా, వాళ్ళ అక్క పిల్లలు తిన్నారా, వాళ్ళ చెల్లె పిల్లలు తిన్నారా, ఆవిడ తిన్నదా? ఎందుకండి అత్యుత్సాహం ప్రదర్శిస్తారు? దానివల్ల ఒక మనిషి జీవితం డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత లాస్ అయిందో మీరు అందరు మాట్లాడిన వాళ్ళు ఇస్తున్నారా? ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పోషణకు ఒక 20,000 ఇచ్చారా? వీళ్ళు ఎవరైనా? ఎందుకు డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రాము కదా. అలాంటప్పుడు విమర్శించడానికి కూడా రావద్దండి. నిజంగా తప్పైంది, ఒక పిల్లగాడు తిన్నాడు, ప్రాణాలు పోయినాయంటే అందరం ప్రశ్నిద్దాం. చట్టం తన పని తను చేసుకొని పోతుంది, గవర్నమెంట్ ఉంది. అంత పెద్ద సమ్మక్క సారక్క ఈవెంట్ని వాళ్ళు ఎన్నో రోజులుగా కృషి చేస్తే రేవంత్ రెడ్డి, ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెసా బీజేపీనా ఇది కాదు, సెకండరీ. ఏ గవర్నమెంట్ అయినా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలంటే దానికి తీసుకోవాల్సిన పారామీటర్స్ అన్నీ తీసుకుంటుంది, అన్నీ పోలీసుల్ని చట్టబద్ధంగా అన్నీ చేస్తూనే వెళ్తుంది. అంతకంటే తెలియకల వాళ్ళమా మనం? ఆలోచించండి ఒకసారి. అదైతే నచ్చలే నాకు. ఒక పేద కుటుంబాన్ని బలి చేశారు, అది నచ్చలేదు. అందరు కూడా ఖండించండి ఇలాంటివన్నీ. ఎవరు ఏది వాళ్ళ మనసులో దోస్తే మీడియా ముందు పట్టుకొని వచ్చి మైకులు పట్టుకొని వస్తే అది నిజం అవ్వదు కదా, మనుషుల మీద రుద్దితే. ఆలోచించండి అంతా.